ఇలా దీపాలు పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. కొబ్బరికాయ అయితే బయటే కొట్టేయాలి, లోపలికి తీసుకొని వెళ్ళకూడదు. ఈ లోపల మీకు కనిపిస్తుంది కదా, చుట్టూ కూడా సప్త సరస్వతులు ఉన్నారు. అలాగే మనకి గుడి చుట్టూ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి, లంబోదరుడు ఇలా ఎన్నో పేర్లతో మనం వినాయకుడిని పిలుస్తాము. కానీ మీలో ఎంతమందికి వినాయకుడికి 4 అవతారాలు ఉన్నాయి అని తెలుసు? మనకి 4 యుగాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో మొదటిది సత్యయుగం, రెండోది త్రేతాయుగం, మూడోది ద్వాపర యుగం, ఇంకా చివరిది ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. విష్ణుమూర్తికి ఎలా అయితే 10 అవతారాలు ఉన్నాయో, ఇప్పటి వరకు అంటే 3 యుగాల్లో 9 అవతారాల్లో వచ్చారు. ఆఖరి యుగంలో ఇంకా రాలేదన్నమాట. కలియుగంలో కల్కి అవతారం. అలాగే వినాయకుడు కూడా 4 యుగాల్లో 4 వేరే అవతారాల్లో వస్తారని చెప్పి గణేష పురాణం అనే ఒక పురాణాల్లో రాసి ఉంది. గణేష పురాణంలో కృతఖండ అనే ఖండంలోని వినాయకుడి యొక్క 4 అవతారాల కోసం డీటెయిల్డ్గా ఉంటుంది. గణేష్ పురాణంలో వినాయకుడిని సద్గుణ అలాగే నిర్గుణ యొక్క ఐక్యతగా చెప్తారు. ఇప్పుడు మనం ఒక్కో యుగంలో వినాయకుడి యొక్క అవతారాలు ఏంటనేది చూద్దాం. ముందు సత్యయుగంలో మహోత్కట అనే ఒక అవతారంలో వినాయకుడు అవతరించారు. ఈ అవతారంలో వినాయకుడికి 10 చేతులు ఉంటాయి. అలాగే సింహం మీద కూర్చొని ఉంటారు. సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉండి నరాంతక్ అలాగే దేవాంతక్ అనే 2 రాక్షసుల్ని చంపడానికి అవతరించారు. రెండో అవతారం త్రేతాయుగంలో మయూరేశ్వర్గా అవతరించారు. ఈ యుగంలో 6 చేతులు ఉంటాయి. ఒక నెమలిని స్వారీ చేస్తూ కనిపిస్తారు. అలాగే మొహం చాలా తెల్లగా ఉంటుంది. ఈ అవతారంలో సింధు అనే ఒక రాక్షసుడిని వధించారు. ఇక మూడో అవతారం ద్వాపర యుగంలో గజానుడుగా అవతరించారు. ఈ యుగంలో చాలా ఎర్రగా సింధూరం రంగులో ఉంటారు. ఈ యుగంలో 4 చేతులు ఉంటాయి. అలాగే ఎలుకని స్వారీ చేస్తూ కనిపిస్తారు. ఈ యుగంలోనే పార్వతీదేవి పసుపు వినాయకుడిగా చేసి ప్రాణం పోస్తారు కదా, ఆ అవతారం ఇదే అన్నమాట. ఈ అవతారంలో సింధూర్ అనే ఒక రాక్షసుడిని వధించారు. ఆఖరి అవతారం కలియుగంలో ధూమ్రకేతు అనే ఒక అవతారంలో వినాయకుడు కనిపిస్తారు. ఇది కలియుగంలో అవతారం కాబట్టి ఇంకా అవతరించవలసి ఉంది. ఈ అవతారంలో వినాయకుడికి 2 చేతులు ఉంటాయి. అలాగే యాష్ కలర్లో కనబడతారు. ధూమ్రకేతు నీలం రంగు గుర్రాన్ని స్వారీ చేస్తారు. ఈ అవతారంలో వినాయకుడు కలియుగంలో శాంతిని స్థాపించడానికి అవతరిస్తారు. మీరు గమనిస్తే విష్ణుమూర్తి యొక్క ఆఖరి అవతారమైన కల్కి అవతారానికి ఈ అవతారానికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. కల్కి కూడా కలియుగంలో ఒక తెల్లటి గుర్రంని స్వారీ చేస్తూ ఒక కత్తి పట్టుకొని అధర్మాన్ని అంతం చేయడానికి అవతరిస్తారు. ఇలా వినాయకుడు 4 యుగాల్లో 4 అవతారాల్లో కనిపిస్తారు. ఒక్కో యుగంలోని ఒక్కో అవతారం ముందుకు వెళ్లే కొద్దీ బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే చేతులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. వినాయకుడిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి అని అంటారు. వినాయకుడిలో ఒక్కో ఫీచర్ కూడా ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుందని కూడా అంటారు. అది ఎలా అంటే వినాయకుడి యొక్క పెద్ద తల ఉంటుంది కదా, ఆ పెద్ద తల పెద్దగా ఆలోచించాలి అని అర్థమంట. వినాయకుడి యొక్క పెద్ద చెవులు ఎక్కువ వినాలి, ప్రతి దాన్ని వింటూ గమనిస్తూ ఉండాలి అని రిప్రజెంట్ చేస్తాయి. వినాయకుడి యొక్క చిన్న కళ్ళు బాగా గమనించాలని చెప్తాయి. అంటే మనం కళ్ళతో చూసేది కాకుండా దాని వెనక ఏమి ఉంది అని మనం అంచనా వేస్తూ ఆలోచించాలి అని దాని అర్థం. వినాయకుడి యొక్క విరిగిన దంతం మంచిని ఉంచుకొని చెడుని వదిలేయాలి అని చెప్పి సూచిస్తుంది. వినాయకుడి యొక్క చిన్న నోరు తక్కువ మాట్లాడాలని చెప్పి సూచిస్తుంది. వినాయకుడి యొక్క పెద్ద పొట్ట ఎటువంటి మంచినైనా చెడునైనా సరే ఆరాయించుకోవాలి అని చెప్తుంది. అలాగే ఎలుక అంటే మూషిక ఉంటుంది కదా, అది ఎటువంటి ఇష్టాలు కోరికలు ఉన్నా సరే వాటిని తీర్చుకోవాలి, అలాగే అదుపులో కూడా పెట్టుకోవాలి అని సూచిస్తుంది. వినాయకుడి పక్కన ఎప్పుడు మనం ఉండ్రాలు చూస్తాం. తినకుండా ఎప్పుడు ప్లేట్ నిండా ఉండ్రాలు ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మనకి ఎటువంటి కోరికలు ఉన్నా సరే వాటిని మన ఎయిమ్ నుంచి డిస్ట్రాక్ట్ చేయకుండా చూసుకోవాలి. మనకున్న కోరికల వల్ల మన లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు అని ఈ ఉండ్రాలు సూచిస్తున్నాయి. ఇలా వినాయకుడిలో ప్రతి ఒక్క విషయం కూడా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్క వినాయకుడే కాదు, మనం ఏ దేవుడిని చూసినా మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తారు. మనం ఏ దేవుడు కథ విన్నా సరే మనకు అందులో ఎంతో నీతి కనిపిస్తుంది. అవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.